వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన బంధాలు ఉన్నాయి, కానీ ఏ బంధం కూడా శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఏదైనా ఏ వ్యక్తి సహాయం చేస్తే నేనే కదా నీకు చేశాను అని చెప్పుకుంటాడు. ఎవరైనా కాపాడితే నేనే కదా నిన్ను కాపాడాను అంటారు. అది కొంతకాలమే, కానీ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటాడు. అంటే ఆయన తప్ప మరెవరు లేరు. నీ దుఃఖ సమయంలో, ఒంటరి సమయంలో, వృద్ధాప్యంలోనూ నీకు తోడుగా ఉండేవాడు ఆయన మాత్రమే. ఎంతవరకట? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనపై ఆనుకున్న వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. చూడండి, అబ్రహామును 100 ప్రయాల వరకు దేవుడు ఎత్తుకొని ముద్దాడుతూనే ఉన్నాడు. ఎంత ఇష్టపడితే ఆయన ఇంటికి వెళ్ళాలండి. ఆ కుమారుణ్ణి బట్టి హృదయంలో ఎంత సంతోషిస్తే ఆ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి విశ్రాంతి తీసుకొని తను చేసిన భోజనముని తిని ఆశీర్వదించి వచ్చాడు. 100 ప్రాయముల వరకు. దేవుని బిడ్డలారా, అంతటి వయసు వరకు, ముదిమి వచ్చే వరకు, మరణ పడకలోకి వెళ్ళేంత వరకు మనల్ని కాపాడేవాడు. అయితే అబ్రహాము ఎలాగైతే విధేయత చూపాడో, లోబడ్డాడో, నిరీక్షణ కలిగి ఉన్నాడో, అలాంటి అనుభవం మనం కలిగినట్లయితే ఆయన మనల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఏ సందర్భంలోనైనా మనకు తోడుండి కాపాడుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని అందరూ మర్చిపోయినా నా ప్రభు మర్చిపోడు. కాబట్టి నీ ప్రారంభ విశ్వాసము కంటే ముగింపు విశ్వాసం శ్రేష్టమైనదై ఉండాలి. నీ ప్రారంభపు తగ్గింపు కంటే ముగింపు తగ్గింపు మరి ఎక్కువై ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు అవి రెట్టింపు కావాలి. ఆ తలాంతులు ఎదగాలి. ఆస్తి కాదండి, వయసు కాదు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ ఆత్మీయ అనుభవాలు, ఆయన స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు కావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఎన్నో ఆటంకాలు, అవరోధాలను బట్టి మనిషి విసుగుదల చెంది వాటిని పోగొట్టుకుంటూ ఉన్నాడు. వాటి మీద మనసు పెడదాం. ఆ తలాంతులను 2 3 4 అభివృద్ధి పరుచుకుందాం. ఆయన రెక్కల నీడల నుంచి త్రొట్టిల్లిపోకుండా ఆయన రాకడ వరకు కాపాడబడదాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.